ఇటీవల కాలంలో సింగయ్య అని ఒక అతను ఉండేవాడు. వాళ్ళ కార్యకర్తే ఆయన చూడడానికి గుంటూరులో వచ్చాడు. కారు కింద అడ్డంగా తొక్కిచ్చేశారు. తొక్కిచ్చిన తర్వాత పక్కన ఈడ్చి పారేశారు, జంతువు కంటే హీనంగా. అప్పుడు అంబులెన్స్ వచ్చి హాస్పిటల్ తీసుకుపోతా ఉంటే చనిపోయాడు. చనిపోతే తిరిగి అంబులెన్స్ ని చంపేశారని పోలీసుల పైన నెపం వేసే పరిస్థితికి వచ్చారు. మొన్నే మీరు మూడో సంఘటన మీరు చూస్తే కడప నుంచి ఒక పాస్టర్ వెళ్తాడు. ఎక్కడికి? పాడేరుకి. పాడేరుకి వెళ్లి ఒక డ్రామా ఆడతాడు. ఆయన ఎవరో కొట్టారని ఆయనే కొట్టించుకొని నాటకాలు ఆడి రాష్ట్రం అంతా మత విద్వేషాలు సృష్టించాలని ఒక పెద్ద నాటకాన్ని క్రియేట్ చేశారు. ఈవనాల మీరు చెప్పండి, ఇది మూడో సంఘటన. ఇక్కడ కూడా రాజమండ్రిలో ఒకసారి జరిగింది. ఒక పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి తాగుతూ వచ్చాడు. కడాన రాజమండ్రి కవతల ఒక యాక్సిడెంట్ అయి చనిపోయాడు. చనిపోతే దాన్ని వాస్తవం చెప్తే కాదంటే మొత్తం హైదరాబాద్ నుంచి ఏ మందు షాపుల్లో ఎక్కడెక్కడికి ఎన్ని గంటలకు తాగాడో మొత్తం రికార్డ్ అంతా తీసి అది చెప్పినా కూడా కావాలని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన మీరు చూడండి, తిరుమల కొండపైన నేను అడుగుతున్నా, ఈ రోజు తిరుమల కొండపైన ఇటీవల ఎవరన్నా పోయారా? మీలో తిరుమల పోయిన వాళ్ళు చేతుల పైకెత్తండి. ముందు కంటే మెరుగైనటువంటి సదుపాయాలు ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? ప్రసాదం బాగుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సదుపాయాలు బాగున్నాయా లేదని అడుగుతున్నా. బాగున్నాయంటే చప్పట్లు కూడా చెప్పండి బాగున్నాయని. అక్కడ కుట్ర. అక్కడ పోయి కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర ఖాళీగా ఉండే ప్లేస్ లో సాక్షి మీడియా వాడిని పంపించి ఒక బాటిల్ అక్కడ వేశారు, ఖాళీ బాటిల్ పెట్టారు. వాళ్లే వచ్చి ఇక్కడ మద్యం అమ్ముతున్నారని వీళ్లే చెప్పే పరిస్థితికి వచ్చారు. మామూలుగా ఏమనుకుంటాం మనం? వాస్తవం నమ్మతారు లేదా? విలేకరు పైన మీకు అనుమానం వస్తుందా? పట్టుకుంటే ఎంక్వైరీ చేస్తే వీడియోలన్నీ చూస్తే సాక్షాత్ దొంగ అడ్డంగా దొరికే పరిస్థితికి వచ్చారు. తిరుమల పైన అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం కూడా. నాకు ప్రాణభిక్ష పెట్టినటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి నేనెప్పుడూ మర్చిపోలేను. నేనెప్పుడూ తప్పు చేయను. ఎందుకంటే ఆయన మీద నాకు నమ్మకం ఉంది. అలాంటిది ఆ దేవుణ్ణి అప్రతిష్ట పాలు చేయాలని కల్తీ నెయ్యి కల్తీ అంతా పెట్టి దేవుణ్ణి అప్రతిష్ట పాలు చేస్తే శక్తి తగ్గుతుందని ఆలోచించే వ్యక్తులను వెళ్ళి ఏమనాలని అడుగుతున్నా.